హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. ఈరోజు ఒక స్పెషల్ డే నాకు మాత్రమే, ఎందుకంటే ఇదే రోజు నేను భూమి మీదకి వచ్చిన రోజు అనమాట. నా పుట్టినరోజు, ఇట్స్ మై బర్త్డే. సో మీరందరూ నన్ను విజ్ చేయండి, మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో ఇది నా 27th బర్త్డే. 27 కంప్లీట్ అయ్యి 28లోకి ఎంటర్ కాబోతున్నా. బట్ ఈరోజు ఒక ట్రాజడీ జరిగింది నా కళ్ళ ముందే. అదేంటో నేను వీడియో ముందుకెళ్ళిన తర్వాత చెప్తా. బట్ మాకు చాలా ప్లాన్స్ ఉండే ఈరోజు, అందుకే ముందు మురిసినమ్మ పండుగరు కదని అంటారు సామెత. అంటే మనం ముందే అన్నీ ప్లాన్ చేసి పెట్టుకుంటాం కదా, సో అది టైంకి వచ్చేసరికి జరగదు, ఇళ్ళలగ్గానే పండగ కాదు అన్నట్టు. కొన్నిసార్లు ప్రీ ప్లానింగ్ అనేది ఫ్లాప్ అయిపోతుంది, సడన్ ప్లాన్సే సక్సెస్ అవుతాయి. బట్ మాకు ఎప్పుడు సడన్ ప్లాన్స్ సక్సెస్ కావన్నమాట. ఎందుకంటే మా వారికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి నేను సడన్గా ఏం ప్లాన్ వేసినా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నేను ఒకదాన్ని ప్లాన్ చేసుకుని మరి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి, ఎక్కడికి వెళ్ళలేను. అందులో ఇప్పుడు పేషెంట్ కాబట్టి నేనేమనుకున్నా జస్ట్ పొద్దుగాల ఒక టెంపుల్కి వెళ్ళేసి వద్దాము, ఇంకా వేరే ప్లాన్స్ ఏం లేవు. కుదిరితే బయట లంచ్ చేద్దాం, లేదంటే లేదనేది ఇది మా ప్లాన్. సో పొద్దున్నే పిల్లలు లేవకంటే ముందు ఆఫ్టర్ ఒక 1.5 month తర్వాత ఇప్పుడు ఇంత ఎర్లీగా లేస్తున్నా. రోజు 8:30, 9కి అట్లా లేస్తుందని ఈరోజు మాత్రం 7:30కే లేచిన పొద్దున్నే. నేను లేచిన 10 minutes కల్లా పిల్లలు లేచిర్రు. ఇంకా ఫస్ట్ పొద్దుగానే నేను పూజ చేసుకోవాలి. నా బర్త్డే, నన్ను ఈ భూమి మీద పంపించినందుకు ఆ దేవుడు ఎట్లా ఫీల్ అవుతుండే ఆయన అడిగి తెలుసుకోవాలి కదా. ఆబ్వియస్లీ మంచిగానే ఫీల్ అవుతాడు, ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. రోజు పొద్దుగాలనే దీపం పెట్టుకుంటే ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. అండ్ బర్త్డే మనది కాబట్టి మనల్ని మనం అలంకరించుకోవాలి సింపుల్గా. నేనైతే ఇప్పుడు వేసుకున్న కుర్తీ మీషో నుంచి తీసుకున్న 3 piece కుర్తా సెట్ అండర్ బడ్జెట్లో వచ్చింది. అండ్ నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అండ్ ఫుల్ కంఫర్టబుల్గా ఉంది. ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానీ కాలేజ్ గర్ల్స్ కానీ చాలా చాలా బాగుంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు ఎప్పుడు చేసే సేమియా పాయసం కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా చేద్దామని సాబ్దాన్ పాయసం చేసిన. సాబ్దాను అండ్ సేమియా 2 కలిపి చేస్తే టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. బట్ సేమియా ఇంట్లో లేదు. ఇప్పుడు నేను మా వారిని లేపి తీసుకురమ్మంటే పిల్లలు ఆయన ఇంటికి వెళ్తా అంటారు, అక్కడ పోతే చాక్లెట్లు కొనుక్కుంటా అంటారు. అందుకని నేను పంపలేదు, ఇంకా ఉన్నదాంతో చేసేసిన. బట్ టేస్ట్ అయితే నాకు మస్తు నచ్చింది. మా ఇంట్లో ఫస్ట్ టైం బర్త్డేలో చేసిన పాయసం కొంచెం కూడా మిగలకుండా అయిపోయింది, అంత టేస్టీగా ఉంది. ఇంకా మేము పాయసం తినేసి రెడీ అయిపోతున్నాం. నేనైతే ఇట్లా రెడీ అవుతున్నా. ఇది నేను బతుకమ్మ పండుగ కోసమని నా చీరను కట్ చేసి నేను హాఫ్ సారీలా కుట్టుకున్నా. ఇప్పుడు నేను వేసుకున్న జుమ్కాసు, నెక్ వేసుకున్న ఇన్విజిబుల్ చైన్ అండ్ నేను వేసుకున్న దుప్పట్ట, లంగవోని, ఇది చున్నీ, ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నా. అసలు ఎంత క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది. నేను ప్రతిదీ సపరేట్గా షార్ట్ వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో కింద కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను జుమ్కాస్ అండ్ ఇన్విజిబుల్ చైన్ అండ్ నా దుప్పట్టావి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే నేను అదే టాప్ మీద వెళ్దామని అనుకున్నా, బట్ టెంపుల్కి వెళ్తున్నాం కదా, నేనైతే కొన్ని రీల్స్ చేద్దామని కొన్ని సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి చేయాలని కొన్ని ఉంటాయి కదా, సో అట్లా అన్నీ సేవ్ చేసి పెట్టుకున్నా, అవి చేద్దామనేసి. మేమైతే ఇట్లా రెడీ అయిపోయినాం. జస్ట్ ఒక్క నిమిషం అయితే మేము బయటకు వెళ్తుండే, బట్ అప్పుడే ఒక బీభత్సం జరిగింది. నేను జస్ట్ సెల్ఫీ కోసమని అక్కడ ఆగినాం రెడీ అయ్యి. ఇంకా బయటకు వెళ్ళడమే ఆలస్యము. మేము ఇట్లా బయటికి అడుగు పెట్టబోతున్నాము. పైనుంచి మా ఓనర్ ఆంటీ వాళ్ళ మన్మరాలు వచ్చినుండే, ఆమెనే ఆపి ఫోటో దింపింది మమ్మల్ని. నాకు బర్త్డే విజ్ చేయడానికి వచ్చింది. అబ్బా వచ్చిన గారు ఒక ఫోటో అంటే ఫోటో ఆమె తీస్తూనే ఉంది. కథం అంతలా బీభత్సం జరిగిపోయింది. ఒక మైనర్ అబ్బాయి కారు నడుపుకుంటూ అక్కడ నుంచి వస్తున్నాడు. అసలు నడపడమే తనకు రాదంట. అదే రోడ్ మీద వేరే 2 అంకుల్స్ బండి మీద వెళ్తున్నారు. ఆ కారు అనామతం ఆ 2 అంకుళ్ళ మీదకి ఎక్కేసింది. కథం ఇంకేముంది, తెలిసిందే కదా. అసలు ఘోరమైన యాక్సిడెంట్ అయింది. 2 ఫుల్ సీరియస్గా ఉండే. హాస్పిటల్కి అని బయలుదేరుతున్నాం మేము. సడన్గా చూసేసరికి ఒక్క నిమిషం మేము ముందు వెళ్ళిన అది 1 నిమిషం లేట్గా వచ్చినా అది ఈ ప్లేస్లో అంకుల్స్ ఉన్న ప్లేస్లో మేము ఉండేటోళ్ళము. ఒక పెద్ద ప్రమాదం నుంచి అయితే బయటపడ్డాము. ఈరోజు దేవుడే, నేను నమ్మే ఆ శివయ్యే మమ్మల్ని కాపాడిండు. అసలు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల 2 ప్రమాదానికి గురయ్యారు. అందుకే పిల్లలకు బండి ఇచ్చేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించండి. అండ్ ఈ మధ్యాహ్నం వచ్చి ఇంకా ఆ బండిని మా ఇంటి ముందే, మేము రెంట్కుండే ఇంటి ముందే స్లోప్ ఉంటుంది కదా బండ్లు ఎక్కేయడానికి, దానిపై వరకు వచ్చింది ఆ కార్ అయితే. అక్కడ క్లియర్ అసలు బండ్లు మేము బయట పోవడానికి లేదు, బయట లోపల రావడానికి లేదు, అసలు స్పేసే లేకుండా మొత్తం కార్ అంతా అక్కడ ఫుల్ కవర్ చేసేసింది అనమాట. ఇంకా యాక్సిడెంట్ అయిన కేసు కాబట్టి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళు బండి తీసుకెళ్లే వరకు మనం ఏం ముట్టుకోవద్దు కదా. సో ఇంకా మేము అసలు క్యాన్సల్, కళ్ళ ముందు అంత ఘోరం చూసిన తర్వాత ఇంకా మేము బయటకు పోతామా
ఏమంటారు చావు తప్పి కన్నులొట్టపోయినంత పని అయింది మాకైతే. ఏ దేవుడు అడ్డుపడి కాపాడిండో మమ్మల్ని. ఇంకొక 1 అవర్ అక్కడనే ఉన్నాం. నేను ఒక 1 అవర్ బయటనే నిల్చుండిపోయినాం పిల్లలం మేము. అదంతా క్లియర్ అయ్యే వరకు. అండ్ మా వారైతే 2 అవర్స్ వరకు అక్కడ నుంచి రాలేదు. ఆ స్పాట్ నుంచి అక్కడనే వాళ్ళతో మాట్లాడుతూ ఇట్లా అట్లా జరిగిందని అంతా చెప్తూ ఇంకా అక్కడనే ఉన్నారు. ఇంకా అసలు ప్లాన్లన్నీ క్యాన్సిల్ చేసేసుకొని ఇంకా అన్ని ఏమంటారు ఆర్నమెంట్స్ అన్నీ తీసేసి బ్యాక్ నేను నార్మల్ డ్రెస్లోకి వచ్చేసిన. నా బర్త్డే డ్రెస్ కూడా నాకు వేసుకోవాలనిపించలేదు. అదే మూడ్లో ఉన్నాం ఆ రోజంతా. బట్ మాకు ఆకలేకపోయినా పిల్లలకు ఆకలిస్తుంది కదా, పిల్లల కోసమైనా వండాలి. అసలు ఆ ఇన్సిడెంట్ చూడగానే ఆకలి అసలు అన్నీ చచ్చిపోయినాయి. బర్త్డే అనే మూడే పోయింది నాకైతే. ఇంకా ఈ రోజైతే నిన్న సండే రోజు జరిగింది ఇదంతా. సో ఆ రోజు సంకష్టహర చతుర్దశి ఆగస్టు 2 రోజు. సో నాన్ వెజ్ తినను నేను. మామూలుగా అయితే ఉపవాసం ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఉండట్లేదు ఉపవాసము. అవి నేను చెప్తా దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా. సో అందుకే నాన్ వెజ్ ఏం తినట్లేదు. నేనైతే మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నా. ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది. అందులోనూ ఇంకా చికెన్కి బదులుగా ప్రోటీన్, దీంట్లో కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఇంకా ఇది చేస్తున్నా. చాలా చాలా సింపుల్. నేను ఆల్రెడీ షేర్ చేసిన మన ఛానల్లో షార్ట్ వీడియోగా, చూడకపోయింటే చూడండి. నేను దాన్ని కూడా లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. దీంట్లోకి మనకు రైతా ఉంటే సరిపోతుంది. సపరేట్గా గ్రేవీ ఏం అవసరం లేదు. అండ్ ఈసారి కొంచెం స్పైసీగా చేసిన. లాస్ట్ సండే చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుండు అనిపించింది. అందుకే ఈసారి స్పైసీగా చేసిన. నాకు మా వారికి బాగా నచ్చింది. కానీ పిల్లలు కారం కారం అని సరిగ్గా తినలేదు. పిల్లలకు చేసినప్పుడు స్పైసెస్ ఇస్తే కొంచెం తగ్గించేయండి. తినడం ఏం తింటున్నాం కానీ ధ్యాస అంతా పొద్దున్న జరిగిన ప్రమాదం గురించే ఉంది మనసులో అంతా. తినేటప్పుడు కూడా మా వారు నేను అదే మాట్లాడుకున్నాం. ఇంత పని అయిపోయింది, అసలు ఇట్లా జరిగిపోయింది అది ఇదని. అసలు ఆ రోజు ఏందనే కూడా మర్చిపోయినాం మేము. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట అయింది, అదే నిజము. యాక్చువల్లీ మర్చిపోయినాం పొద్దున్న జరిగిన సంఘటన వల్ల. అసలు మైండ్ ఫ్యూజ్లో ఎగిరిపోయినాయి. ఏం జరుగుతుందో ఏం చేస్తున్నామో మాకే అర్థం కాకుండా అయోమయం. ఈవినింగ్ మా ఫ్రెండ్ వచ్చి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టే వరకు ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అనే సంగతి కూడా గుర్తుకులేదు మాకు. అంత ట్రామాలా ఉండే. ఇంకా ఫ్రెండ్షిప్ డే అని చెప్పిన తర్వాత మా పిల్లలు ఊరుకుంటారో చెప్పండి. ఇంకా మాకు కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కావాలని పోయి షాప్కి పోయి రింగ్స్ అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే కొనుక్కొచ్చుకున్నారు. అయితే నా బర్త్డే అనే మూడు కూడా పొద్దుగానే పోయింది. అసలు కేక్ కట్ చేసే మూడు కూడా లేదు. మా వారు తెస్తా అంటే కూడా వద్దు, ఏ కేక్ వద్దు, నాకు వద్దు, అసలు నాకు మూడే లేదు కేక్ కట్ చేయాలని చెప్పిన. బట్ మా తమ్ముడు సడన్గా అలా ఫ్రెండ్స్ని తోలుకొని కేక్ తీసుకొని వచ్చేసిండు. ఇక తెచ్చిన తర్వాత కట్ చేయకపోతే బాగుండదు కదా, జస్ట్ అందుకు మాత్రమే కట్ చేసినా. మాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఒక పెద్ద ప్రమాదం మన కళ్ళ ముందు జరిగితే మనకు శృతిలో తప్పిన పెను ప్రమాదం లాగా మనకు తప్పి ఎవరికో జరిగింది. ఆ ప్లేస్లో మనల్ని ఊహించుకున్న ఆ రోజు మనకు ఒక స్పెషల్ డే. ఇట్లా బర్త్డేలు అయితే ఇంకా అది ఎట్లుంటుంది చెప్పండి. బట్ ఇది మాకు ఒక పునర్జన్మ లాగా అనుకున్నా నేనైతే. మార్నింగ్ నుంచి మా ఫేస్లలో ఇప్పుడే స్మైల్స్ వచ్చినాయి అనమాట. నా ఫోన్ కెమెరా చాలా చాలా బాగా వస్తుంది, సూపర్ క్వాలిటీగా వస్తుంది. మా తమ్ముళ్ళకి ఇచ్చిన వీడియో తీయండిరా మంచిగా అని చూసిరా. అసలు ఎట్లా తీసిరా నాయన వీడియో ఎట్లా వస్తుంది ఏందని చూడాలి కదా. అది కొంచెము జూమ్ అయినట్టుంది వీడియో. జూమ్ చేసినట్టు జూమ్ చేస్తే క్వాలిటీ అయితే తగ్గిపోతుంది వీడియోది. అది మా ఆయన ఫోన్లో తీసినట్టు వచ్చింది, అంత లెస్ క్వాలిటీగా వచ్చింది వీడియో అయితే. అందుకే నేను కనబడకపోయినా సరే నేనే తీసుకుంటా వీడియోలు. ఎందుకంటే క్లారిటీగా బాగా తీయరని. ఒకసారి చూడండి, ఇది కరెంటు పోయింది, కేక్ కటింగ్ అయిపోగానే కరెంటు పోయింది. అసలు ఆ రోజు ఏందో అన్నీ అట్లా జరిగినాయి. నేను ఇట్లా కరెంట్ లేనప్పుడు తీస్తేనే వీడియో ఇంత క్వాలిటీగా కనిపిస్తుంది. వాళ్ళు కరెంట్ ఉన్నప్పుడు తీస్తేనే వీడియో అంత డల్గా కనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళందరూ కేక్ ఎంజాయ్ చేస్తారు అనమాట. యాక్చువల్లీ ఆ రోజు సండే కదా, వాళ్ళందరూ కట్టమైసమ్మ దగ్గరికి పోయి షామిట్ అక్కడ దావత్ చేసుకొని వచ్చారు. మేము చెప్పేసినాం ఇంటికి రండి ఇక్కడ చేసుకున్నాం అంటే, లేదు మేము ఆల్రెడీ దావత్ చేసుకొని వచ్చినామని చెప్పారు. ఇంకా నైట్కి మాకైతే మధ్యాహ్నం వండుకున్న బిర్యానీయే ఉంది నాకు మా వారికి. ఇంకా పిల్లల కోసం సపరేట్గా రైస్ పెట్టినా. ఇంక ఇప్పుడు కర్రీ ఏం చేస్తావులే అని బయట నుంచి పప్పు కొనుక్కొచ్చిన మా వారు. పిల్లలు ఇద్దరు పప్పుతో తింటారు, మేమైతే అదే బిర్యానీతో తింటున్నాము. మొత్తానికి నా బర్త్డే ఒక ట్రాజెడీ డే లాగా గడిచిపోయింది మాకు.
ఏది జరిగినా మనం మంచికే. అసలు ఈరోజు మేము లేసి ఎవరి మొహాలు ఎవరైనా చూసుకున్నామో తెలియదు, కానీ మాకైతే మంచిగా జరిగింది. బట్ ఒకరికి ప్రమాదం జరిగినందుకు బాధగా ఉన్నా, అది మాకు దప్పినందుకు సంతోషంగానే ఉంది. ఇది ఈ వీడియో ముచ్చట. బై.